గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఎవరినంట? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను. వారి గాయములు కట్టువాడు. వారి గాయములను కట్టువాడు ఎవరండి? నీ దేవుడైనా యెహోవా, యేసు క్రీస్తు ద్వారా కదా. యేసయ్య మన కోసం మరి ఆ దెబ్బలను అనుభవించాడు, ఆ బాధలను అనుభవించాడు, మరణమునందాడు, పునరుత్థానుడయ్యాడు. మరి ఇప్పుడు తండ్రి యొద్ద మన కోసము విజ్ఞాపన చేస్తాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి నేను మళ్ళా వస్తాను మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోవడానికి. మరి మనం రెడీ అయి ఉండాలా లేదా? హాలిడేస్ రాగానే బ్యాగులన్నీ చదువుకుంటాం, సూట్ కేసులన్నీ చదువుకుంటాం. మనం ఎందుకు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవాలా కదా, మామ వాళ్ళ ఇంటికి పోవాలా, బాబాయ్ వాళ్ళ ఇంటికి పోవాలా, పిన్ని వాళ్ళ ఇంటికి పోవాలా, లేదా వేరే ప్లేసెస్కి మనం కదా టూర్స్కి వెళ్ళాలా. అప్పుడు ఏం చేస్తామంటే ఉన్నాయి లేని అన్నీ చదువుకుంటాం. ఒకళ్ళకి కావాలంటే సపోజ్ ఇప్పుడు మంచు ప్రదేశాలకు మీరు వెళ్తున్నారు అనుకోండి, దానికి కావాల్సిన సూట్స్ ఇవన్నీ కూడా ముందుగానే ఇక్కడ కొనుక్కుంటారు. అక్కడ చాలా రేట్ ఉంటాయి, ఇక్కడ కొనుక్కుందాం, అన్నీ కొనుక్కొని ప్యాక్ చేసుకొని ప్రిపేర్డ్గా, వెల్ ప్రిపేర్డ్గా మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. అయితే మరి దేవుడు ఒకరోజు వస్తాడంట, మనం అన్నీ రెడీ చేసుకొని సిద్ధపడ్డావా? నీ పరిస్థితులన్నీ మార్చుకున్నావా? ఏమో ఈరోజే రావచ్చు కదా, ఈరోజే రావచ్చు. ఆయన నిన్ను తీసుకుపోవడానికి రావచ్చు. నువ్వు సిద్ధపడ్డావా? నేను ఇంకా రెడీ కాలేదు, ఇంకా హెయిర్ స్టైల్ చేసుకోలేదు, ఇంకా కలర్ వేసుకోలేదు, ఈరోజు గుడికి ఎట్టబోవాలి, నేను చర్చికి రావడానికి ప్యాంటు లేదు, కొంతమంది ఇస్త్రీ లేదని రాలేదు చర్చికి, డ్రెస్ ఐరన్ లేదు, షేవింగ్ చేసుకోలేదు. దేవుని మందిరానికి రావడానికి మనం ఇంత ఆలోచిస్తే ఇంకా దేవుడు వచ్చి అందరిని తీసుకుపోతూ ఉంటాను. నువ్వేం చేస్తావు అప్పుడు? చదువుకుంటా అప్పుడు కూర్చొని ప్రార్థన చేసి దేవా నన్ను క్షమించు క్షమించాను అప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఉందా? ఆ సమయము రాకముందే నీ జీవితాన్ని నేను మార్చుకొని సిద్ధపడు. దేవుడు త్వరగా రానై ఉన్నాడు, త్వరగా రానై ఉన్నాడు. మంచి మంచి దైవజనులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, మంచి విశ్వాసాలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. జీవితం మార్చుకొని వాళ్ళు కూడా సిద్ధపడితే దేవుడు వాళ్ళకు కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనం చెత్తగా ఉండిపోదామా? పొట్టుగా ఎగిరిపోదామా? మన పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే నిజంగా ఎన్నో అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తాం. ఇర్మియా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇజ్రాయేలు ప్రజలకు, ఇజ్రాయేల్ దేశానికి రానైనటువంటి మరి దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనల గురించి మనం ఇక్కడ ఈ యొక్క 33వ అధ్యాయాలు మనం చూస్తాము. అయితే ఇక్కడ ఉన్న మాట ఏంటంటే నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కసారి ఒకవేళ దేవుడు శపిస్తే లేదా శత్రువుల చేతికి అప్పగిస్తే, ఒకవేళ మనం రిపెంట్ అయితే, మనం దేవుని దగ్గర తిరిగి మన తప్పును మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? తిరిగి ఆ స్వస్థత, తిరిగి ఆరోగ్యము, తిరిగి ఆ యొక్క దీవెన తిరిగి దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడంట. నువ్వు అనుకున్నావేమో ఇక అయిపోయిందేమో నా పరిస్థితి అంతా కూడా, ఇక మళ్ళీ నా జీవితం బాగుపడుతుందా, తిరిగి నేను మరి నా జీవితం చిగురిస్తుందా, ఉందా అవకాశం కదా. చాలామంది అనుకుంటే ఇక లేదు, ఇక అయిపోయింది కదా, నా వయస్సు లేదా మరి నాకున్నటువంటి పరిస్థితులు, నా శక్తి, ఇక నేనేం చేయలేను. కానీ దేవుడు ఇక్కడే దేవుడు తిరిగి దేవుడిని జీవితంలోనికి మన కొత్త ఆశీర్వాదము, ఆ నూతనమైన దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు?
వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. హల్లెలూయ. ఏమన్నాడు? అండర్లైన్ చేసుకోండి. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళకి బోధిస్తానంటున్నాడు. మరి ఏం చేయాలి? వాటిని వినాలి, వాటిని అభ్యసించాలి, వాటిని అనుసరించాలి. అని చెప్పడం మనం వినడము కాదు, చెప్తే దాన్ని మనము పాటించే వారముగా ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడవు, క్రైస్తవురాలు అని పిలువబడతావు. మనం చాలా వాక్యాలు వింటాం, చాలా పాటలు వింటాం. మరి పాటల్లో కూడా చాలా మరి దేవుని మరి సంబంధించినటువంటి వాగ్దానాలు, మరి అందులో మనము దేవుని ఆరాధించడమే కాదు, దేవుణ్ణి ప్రార్థించే పాటలు కూడా కొన్ని ఉంటాయి. పాటల్లోనే దేవుణ్ణి ప్రార్థిస్తాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం, మనం ధ్యానించడం. మరి ఇవన్నీ కూడా మన జీవితంలో ఉండాలి, కనపడాలి. ఒక ఆదివారమే కాదు కానీ మిగతా రోజులంతా కూడా నువ్వు ఆ ప్రభువుతో నువ్వు నడుస్తూ ఉండాలి, ఆయనను వెంబడిస్తూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడే నిజంగా మరి ఇందులో ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి దీవెనలను మనం పొందుకోగలుగుతాం. కోల్పోయిన సంతోషం, కోల్పోయినటువంటి దీవెనలు, కోల్పోయినటువంటి ధనము, కోల్పోయినటువంటి ఆ యొక్క సంపదలు అన్నీ కూడా, వాటితో పాటు జ్ఞానము. మేబీ ఈరోజు నీ జ్ఞానము కోల్పోయి ఉండొచ్చు. అరే ఒకప్పుడు బాగుండేవాడిని నేను, ఒకప్పుడు మంచి ఆలోచన ఉండేది నాకు, ఒకప్పుడు నేను తప్పు చేసేవాడిని కాదు, ఇప్పుడు ఎందుకు తప్పు చేస్తా ఉన్నా అంటే జ్ఞానాన్ని కోల్పోయినా. కానీ దేవుడు తిరిగి ఆ జ్ఞానము నీకు ఇస్తాడంట, ఆ పట్టుదల నీకు ఇస్తాడంట, ఆ విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. నువ్వు కోల్పోయిన సమస్తమును తిరిగి దేవుడు ఆ దేశానికి, ఆ ప్రజలకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా.